TK29 న్యూస్. RMPWA ఐక్య వేదిక జంగారెడ్డిగూడెంలో వశిష్ఠ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రికి చెందిన డెల్టా హాస్పిటల్ కి చెందిన డాక్టర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. డెల్టా హాస్పిటల్ కి చెందిన డాక్టర్ నితిన్ లాప్రోస్కోపిక్ సర్జన్, బరియాట్రిక్ మరియు రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ డెల్టా హాస్పిటల్ నందు రోబోటిక్ సర్జరీ అత్యాధునిక పరికరాలతో 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ చంద్ర యూరోలోగిస్ట్ స్పెషలిస్ట్స్, డాక్టర్ జీవన్ కార్డియాలజిస్ట్ జంగారెడ్డిగూడెం RMPWA 250 మంది సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ క్రాంతి కుమార్, RMPWA అధ్యక్షులు తాతారెడ్డి, ఉపాధ్యక్షులు బండారు దుర్గారావు, సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణలో మొత్తం క్లినిక్లన్నీ మూస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ని కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే మనకు కూడా తెలంగాణ మన ఏలూరు జిల్లా ఇవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దాని గురించి ఏంటంటే ఫస్ట్ అయితే జాగ్రత్తగా చేసుకోండి, ఏదైనా వైద్యం అయినా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరన్నా నాయకులు డిఎంఐలో రైట్స్ ఉంటాయి కంపల్సరీ. ఎవరికి వాళ్ళు తెలుసుకుని హయ్యర్ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ స్టెరాయిడ్ అయ్యి పెట్టకూడదని మనకి ఉంది. కానీ స్టెరాయిడ్ పెట్టకపోతే కొద్దిగా ఎవరు ఇదవద్దు. దాని గురించి ఎవరైనా టేబుల్ మీద ఎక్కువ మెడిసిన్స్ అయ్యి పెట్టుకోకూడదు. రెండవది, డాక్టర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేని ముందు డాక్టర్ అనేది ఉండకూడదు. 100% అవి ఉంటే అక్కడ ఎవరు మనం ఏం చేయలేము. అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు జాగ్రత్తగా యూనియన్ ఉంటుంది. మీకు అందరూ కూడా డెల్టా హాస్పిటల్ గురించి ఒక ఐడియా కూడా ఉంటుంది. ఇట్స్ 220 బెడెడ్ హాస్పిటల్ విత్ ఆల్ స్పెషాలిటీస్ అండర్ వన్ రూమ్ ఓన్లీ. మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియో, ఆర్థో, న్యూరో, నెఫ్రో, యూరో, 24/7 క్లినికల్ కేర్, every specialty under one. Dr. Bhaskar Chaudhary garu meeku well-known person. He is a senior, is a legendary in surgeries in East and West Godavari. Apex Hospital Bhaskar Chaudhary garu ee Delta Hospital kuda. Deen entante Dr. Nitin garu, he is an executive director for Delta Hospital. ఆయన వచ్చేవాడికి మనకి ఇండియాలోనే ఆయన క్వాలిఫికేషన్ తోటి ఉన్న డాక్టర్స్ ఐదుగురు ఉన్నారు. He is an advanced laparoscopic surgeon, bariatric surgeon and robotic surgeon. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న డాక్టర్లు అయితే మన ఆంధ్ర తెలంగాణలో అయితే కనుక ఈయన ఒక్కళ్ళే ఉన్నారు. ఇండియాలో 5 ఉన్నారు. ఆ 5లో ఈయన ఒక ఆయన. మన ఆంధ్ర తెలంగాణలో అయితే కనుక మన హాస్పిటల్లో మాత్రమే ఉన్నారు. సో ఇది ఇంకొకటి ఫెచింగ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పేషెంట్ కూడా ఏసీలో ఉండే హాస్పిటల్ కూడా మన డెల్టా హాస్పిటల్ అండి. రీజన్ ఏంటంటే ఇది సెంట్రల్ ఏసీ హాస్పిటల్. నెక్స్ట్ మీకు ఎల్ఓసి లేదన్నా పేషెంట్ ఆరోగ్యశ్రీ లేకుంటే అఫోర్డబిలిటీ లేదు అని అనుకుంటే ఎల్ఓసి తీసుకొచ్చినా సరే దాని మీద ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా జరుగుతుందండి. ఇప్పుడు నా టాపిక్ వచ్చి రోబోటిక్ సర్జరీ, లేజర్ అండ్ లాప్రోస్కోపీ అన్నమాట. ముందుగా రోబోటిక్ సర్జరీ అంటే ఏంటో మాట్లాడతాం. చాలామంది అంటే మీరందరూ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ అవగాహన ఉండవచ్చు. కానీ ముఖ్యంగా సగటు మనిషి, కామన్ మ్యాన్ అనుకునే రోబోటిక్ సర్జరీ అంటే మేము రోబోటిక్ సర్జరీ పెట్టి సుమారుగా 2.5 నెలలు అవుతుంది డెల్టా హాస్పిటల్లో. ఇప్పటికి చాలామంది పేషెంట్లు నన్ను వచ్చి, డాక్టర్ గారు నాకు రోబోటిక్ సర్జరీ అవుతుందండి, నాకు మీరే చేయాలి ఆపరేషన్ అని అడుగుతారు అన్నమాట. చాలామంది కామన్గా అనుకుంటున్నట్టు రోబోట్ ఏమి అది స్వతహాగా రోబోటిక్ ఆపరేషన్ ఏమి చేయదు. రోబోటిక్ సర్జరీ అనేది ఒక పరికరం మాత్రమే.
ఒకప్పుడు కొన్ని శతాబ్దాలుగా ఓపెన్ ఆపరేషన్ ఉండేది, పొట్ట కోసి ఆపరేషన్ చేసేవారు. సుమారుగా ఒక 40 ఏళ్ళ ముందు ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చాలా కామన్ అయిపోయింది. కడుపుకి చిన్న చిన్న కన్నాలు పెట్టి దాని ద్వారా లోపల ఆపరేషన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ల్యాప్రోస్కోపీలోనే నెక్స్ట్ ఎవల్యూషన్ రోబోటిక్ సర్జరీ. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని అడ్వాంటేజెస్ నేను చెప్తున్నప్పుడు ఈ కొన్ని వీడియోలు చూద్దాం మనం. అసలు రోబోటిక్ ల్యాప్రోస్కోపీ ఉన్నది, ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. రోబోటిక్ సర్జరీ ఎందుకు చేయాలి అసలు అన్నది ఒకసారి వీడియోలో దాని మెయిన్ అడ్వాంటేజెస్ చూద్దాం. డాక్టర్ మిథున్, నేను ఒక రోబోటిక్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్, డెల్టా హాస్పిటల్. ఈరోజు జంగారెడ్డిగూడెంలో జంగారెడ్డిగూడెంలో ఆర్ఎంపీ అసోసియేషన్ వారి అసోసియేషన్ తోటి ఒక అవగాహన సదస్సు, అవేర్నెస్ లెక్చర్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇందులో నేను యాజ్ రోబోటిక్ సర్జన్ నేను పాల్గొన్నాను. అలాగే నా కొలీగ్స్ డాక్టర్ చంద్ర యూరాలజిస్ట్ అండ్ డాక్టర్ జేవన్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మేము ముగ్గురం కూడా ఇందులో పాల్గొన్నాం. ఇందులో సుమారుగా ఈరోజు 250 పైగా ఆర్ఎంపీలు అటెండ్ అయ్యారనమాట. ఇందులో మేము ఎక్కువగా క్రియేట్ చేసిన అవేర్నెస్ వచ్చి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సర్జరీ అనమాట. మెయిన్గా రోబోటిక్ సర్జరీ గురించి, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అండ్ మెటబాలిక్ ఆపరేషన్స్ అండ్ లేజర్స్ ఇన్ ప్రాక్టాలజీ, ఈ అన్నింటి మీద కూడా ఇవాళ అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది జరిగింది. చంద్ర గారు వచ్చి ఈ మధ్య రీసెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎర్లీగా చేయించుకుంటే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డయాలసిస్కి వెళ్ళకముందే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్న దాని మీద ఎక్కువగా అవగాహన క్రియేట్ చేశారు. అండ్ జీవన్ గారు వచ్చి ఎక్కువ పేస్ మేకర్స్ ఎందుకు వేయాలి అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఇన్నాళ్ళు ఓన్లీ మందులు ఒకటే పాసిబిలిటీ ఉన్న దానికి పర్మనెంట్ ప్రొసీజర్స్ సంబంధించిన క్యూర్ ఎలక్ట్రోఫిజియాలజీ పరంగా ఇప్పుడు రాజమండ్రిలో తీసుకొచ్చాము. ఇది కేవలం ఈ ఎలక్ట్రోఫిజియాలజీ అనే విభాగం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ కూడా రాజమండ్రి డెల్టా హాస్పిటల్లో మాత్రమే ఉన్నదన్నమాట. అదంతా కూడా ఇక్కడ అవేర్నెస్ అన్న క్రియేట్ చేస్తాం. డెల్టా హాస్పిటల్లో చాలా విభాగాలకి ఆరోగ్యశ్రీ ఉన్నదండి. అందులో మెయిన్గా వచ్చి క్యాన్సర్ సంబంధించిన అన్ని వ్యాధులు, ఆ గుండెకి సంబంధించిన అన్ని వ్యాధులు, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఉన్నాయన్నమాట.